హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వేలో కొత్త రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రాత పరీక్ష లేకుండా ఎంపిక అయితే చేస్తున్నారు. 4116 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైకే. సబ్స్క్రైబ్ చేయండి మొదటగా చూస్తున్నవారు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లోనే మనకి అన్ని భాగాలకి ఎవరెవరు ఐటీఐ చేసిన వారు ఉన్నారో వారి కోసం అయితే ఇది అయితే నోటిఫికేషను. మెకానిక్, డీజిల్ చేసిన వారు, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటరు, ఫిట్టరు, పెయింటరు, వివిధ భాగాల్లో అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 4116 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ప్రతి దాంట్లో మనకి జోనల్ ప్రకారంగా మనకి ఇక్కడ మీకు వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ ఇలాగ మొత్తం 4116 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు ఏ జోన్ నచ్చితే ఆ జోన్లో పెట్టుకుని మీరు ఎక్కడ వేకెన్సీలు ఇక్కడ ఉంటే అక్కడ పెట్టుకుని అప్లై చేసుకోండి. అయితేనే ఈ నోటిఫికేషన్ స్కిల్ ఇండియా నుంచి వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. మనకి ఇది అప్రెంటిస్షిప్ కోసం అయితే నోటిఫికేషన్లో ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 24/12/2025. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి లాగా మనకి మెరిట్ లిస్ట్ అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్రెంటిస్ చేస్తున్నారు. ఎందుకు రైల్వేలో అప్రెంటిస్ చేస్తే మీ గ్రూప్ డి పోస్టులు పడినప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. మీకు జాబ్ వచ్చే అవకాశం 80% దాకా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికి ఏంటంటే మనకి మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ 10th చదివి దాంతో ఫలంగా మనకి ఐటీఐ చదివిన దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రిజల్ట్ మనకి రాలేదో వారైతే దీనికి అప్లై చేయకూడదు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 24/12/2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 24 అయితే దాటకూడదు. ఇది అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 24+5 29 years దాకా వీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు అయితే 3 years ఉంది. అంటే 27 years దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి 10 years ఉంది. అంటే 34 years దాకా వీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 10 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఇది ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉందంటే మనకి 100 rupees అయితే ఉంది. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే ఇది పేమెంట్ చేయవలసి ఉంటుంది. క్యాష్ కానీ, చెక్స్ కానీ, మనీ ఆర్డర్ కానీ, ఐపీఓ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఎటువంటి స్వీకరించబడవు అనేసి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇది మీకు ఎగ్జామ్ లేదని తమ్మనీళ్ళు అయితే నేను చెప్పడం అయితే జరిగింది కదా మీకు. ఇది ఓన్లీ మీకు స్క్రీనింగ్ చేసి స్క్రూటినీ చేసిన అప్లికేషన్కి తర్వాత ఎటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం లేదనేసి నోటిఫికేషన్ క్లియర్ ఇవ్వడం జరిగింది. వారు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మెరిట్ బేస్ ప్రకారంగా మీకు పిలవడం అయితే జరుగుతుంది. మినిమం 55 అగ్రిగేట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే పిలుస్తారు. ఐటీఐ మార్క్స్ ఇవి రెండు కలిపి మెరిట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్ మనకి ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవుతుంది. దీనికి ఈ అప్లికేషన్కి మనకి అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఫస్ట్ అయితే మీకు ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. లేకపోతే మీకు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న ఒకటి పర్లేదు. తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ మీరు ఏ ఐటీఐలో చదివారో అది నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిందా లేదా అని కావాల్సి ఉంటుంది వీరికి. తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డిజేబుల్ సర్టిఫికేట్ ఫిజికల్ క్యాండిడేట్ ఉంటే డిజేబుల్ సర్టిఫికేట్ వారైతే దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు సర్వీస్ చేస్తుంటే వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇస్తారు, అదైతే కావాలనేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ కావాలనేసి చెప్పడం జరిగింది. మీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతో ఫలంగా 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అది మీకు పిలిచిన రోజునైతే పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది వెరిఫికేషన్ చేయించుకోవడానికి డాక్యుమెంట్స్. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఎంగేజ్మెంట్
ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్ ప్లీజ్ విజిట్ ఆర్ఆర్సి వెబ్సైట్ ఫర్ నోటిఫికేషన్లోకి వెళ్ళండి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. తర్వాత మీ నేము, ఫాదర్ నేము, నేమ్ ఆఫ్ కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అయితే చేసుకోండి. ఈమెయిల్ ఐడి నుంచి మీకు ఒక లింక్ అయితే పంపబడుతుంది. ఆ లింక్ని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై అవుతుంది. తర్వాత క్యాండిడేట్ డాష్ బోర్డ్లో కంటెంట్ అప్లికేషన్ ఫాము, పేమెంట్ ఆఫ్ ఆన్లైన్, అప్లోడ్ డాక్యుమెంట్స్ విల్ బి ఎపిర్ కనపడతా ఉంటాయి మీకు అలాగా. తర్వాత ఆఫ్టర్ ద ఫిల్లింగ్ అప్లికేషన్ పే చేయవలసి ఉంటుంది. మీరు పే చేసిన తర్వాత ఎవరెవరు ఎగ్జామ్స్ ఉందో వారు చేయవసరం లేదు. మనకి దాంతో పలంగా ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, తంబ్ ఇన్ఫర్మేషను మనకి 10 నుంచి 50 కేబీలో జేపీలో ఉండేలా చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, క్యాష్ డాక్యుమెంట్స్ అవి కూడా మనకి 10 to 50 కేబీలో ఉండేలా చూసుకోవాలి. తర్వాత మీకు ఫీజు పేమెంట్ స్లిప్ కూడా దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ తీసుకుని ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న వారే వారు మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఐటీఐ చేసిన వారు ఉన్నారో దానికి అప్రెంటిస్ చేయాలనుకున్నారో వారైతే దీనికి అప్రెంటిస్ చేసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు పడినప్పుడు మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా అయితే పోస్టులు ఉన్నాయి. మనకి 4116 అప్రెంటిస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.